హే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చెప్పాలి. అదే రమ్మీ నోబెల్ యాప్. ఇందులో కానీ మనం కరెక్ట్గా ఆడితే చాలా అమౌంట్ గెలుచుకోవచ్చు. అలా నేను కూడా గెలుచుకున్నా. సేమ్ ప్రాసెస్ మీకు షేర్ చేస్తా. సో ఈ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో చాలా రకాల గేమ్స్ ఉంటాయి అండ్ మనం మన ఫ్రెండ్స్కి వీటిని రికమెండ్ చేస్తే 51 రూపీస్ బోనస్ కూడా వస్తుంది. సో ఇక్కడ మన ఫస్ట్ డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడతాం. మనకి ఇంట్రెస్ట్ ఉండాలా కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో నేను డ్రాగన్ మీద వేస్తున్నా. అయ్యో లాస్ అయ్యా, పర్లేదు నేను మళ్ళీ వేస్తున్నా. ఎస్, ఈసారి మనం గెలిచాం. 300 రూపీస్ ఇలా పెట్టా. నేను ఇప్పుడు 3x పెడుతున్నా. ఇలా మనకి నచ్చినంతసేపు ఆడుకోవచ్చు. అలానే గెలిచిన మనీ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి సెండ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, కింద లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఆచి తూచి ఆడండి. డబ్బులు గెలుచుకోండి. చాలా మనీ వస్తుంది అండ్ బోనసెస్ కూడా వస్తాయి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేయండి. హాయ్ టెక్స్ట్ లవర్స్, ఈ వీడియోలో ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందో లేదో ఎలా తెలుసుకోవాలి, వాళ్ళు చూపించే 5 సీక్రెట్ సైన్స్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తా. అండ్ లాస్ట్లో కొన్ని బోనసెస్ కూడా ఉన్నాయి, వాటిని మాత్రం మిస్ అవ్వద్దు. ఒకవేళ ఈ సైన్స్ కానీ ఏ అమ్మాయిలా అని కనిపిస్తే రాసి పెట్టుకోండి. తను ఖచ్చితంగా మిమ్మల్ని లవ్ చేస్తుంది, మిమ్మల్ని కావాలనుకుంటుంది. కాకపోతే మీతో చెప్పడానికి కొంచెం భయం. సో ఆ 5 సైన్స్ ఏంటో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తే సీక్రెట్గా మిమ్మల్ని చూస్తుంది, దాక్కుని చూస్తుంది. ఒకవేళ అదే టైంలో మీరు కానీ చూస్తే తనకి అసలు మీరు అక్కడ ఉన్నట్టు కూడా తెలియదు అన్న ట్యాగ్ చేస్తుంది. బ్రో, మీకు ఇలాంటిది ఎప్పుడైనా అయితే అర్థం చేసుకోండి, తనకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని లవ్ చేస్తుంది. ఇంతకన్నా పెద్ద పాయింట్ మీకు ఏది దొరకదో. అమ్మాయికి ఎప్పుడైతే మీ మీద లవ్ ఉంటుందో అప్పుడే మిమ్మల్ని మళ్ళీ చూస్తారు. కాకపోతే తనకు కొంచెం భయం ఉంది మీతో మాట్లాడడానికి. సో మీరే ఏదో ఒక వేళ తనతో మాట్లాడడానికి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా తను మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది. నెంబర్ 2, ఇది 100% రైట్. ఒకవేళ ఆ అమ్మాయి మీ ఏరియాలో ఆర్ మీ ఇంటి దగ్గరలోనే ఉంటే, లేదా సేమ్ స్కూల్, కాలేజ్, ఆఫీస్ అయితే మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా వింటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రీసెంట్గా ఏదైనా చేసిన వాటి గురించి ఆర్ మీ రీసెంట్ ఫైట్, లేదా తన ఫ్యామిలీకి కూడా మీరు తెలుసు అనుకోండి. వాళ్ళ ఇంట్లో మీ గురించి ఎవరైనా ఏమైనా అంటే తను పక్కా మీ గురించి ఇంకా ఎక్కువ తిడుతుంది, ఏదో ఒకటి రాంగ్ చెప్తుంది. తను అలా ఎందుకు చెప్తుందంటే వాళ్ళ తమ్ముడు, అక్క, చెల్లి, వాళ్ళ మామ్, డాడ్ ఇలా ఎవరికైనా తనకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నట్టు తెలియకూడదని తను అలా యాక్ట్ చేస్తుంది. గైస్, ఇలా ఇంట్లో చెప్పొచ్చు, లేదా మీ క్లాస్లో కూడా ఇలా యాక్ట్ చెయ్యొచ్చు మీ మీద కోపం ఉన్నట్టు. నెంబర్ 3, తను మిమ్మల్ని లవ్ చేస్తే డెఫినెట్గా మీ గురించి సీక్రెట్గా ప్రతిదీ తెలుసుకుంటుంది. తను లవ్ చేస్తున్న వాడి నేచర్ ఏంటి, ఎవరితో ఎలా ఉంటాడు, తన ఫ్రెండ్స్ ఎవరు, తను నార్మలా లేక రూడా, అందరితో ఎలా మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, అమ్మాయిలతో ఎలా ఉంటాడు, మీకేమంటే ఇష్టం, ఇలా ఇవన్నీ సీక్రెట్గా తెలుసుకుంటారు. లేదా మీతో మాట్లాడుతున్నప్పుడే వీటిని అడుగుతారు. అండ్ మిమ్మల్ని ఇన్స్టాలో, ఫేస్బుక్, వాట్సాప్ వీటిలో రెగ్యులర్గా ఫాలో అవుతారు. అండ్ మీరు పెట్టిన పిక్స్లో కొన్ని క్యూట్ పిక్స్ని సీక్రెట్గా సేవ్ చేసుకుంటారు. బికాస్ మీరు వాళ్ళకి ఇష్టం, గుర్తొచ్చినప్పుడు చూసుకోవాలిగా, అందుకే సేవ్ చేసుకుంటారు. నెంబర్ 4, అమ్మాయి తన బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటుంది. బ్రో, ఒక అమ్మాయి మిమ్మల్ని కావాలనుకుంటే అండ్ ఎప్పుడైనా మీరు తను ఉండే ప్లేస్కి వస్తున్నారని తెలిస్తే, లైక్ ఆఫీస్, ట్యూషన్, కాలేజ్ ఎక్సెట్రా ఇలా ఎక్కడికైనా మీరు వచ్చే టైంలో తన బాడీ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకుంటుంది. తన డ్రెస్ సరి చేసుకోవడం అండ్ ఫేస్ క్లీన్ చేసుకోవడం, హెయిర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం, ఇలాంటి చిన్న థింగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉండాలనుకుంటారు. మీ ముందు ఎలా అయినా స్పెషల్గా కనిపించాలని కోరుకుంటారు. అండ్ మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా అలా ఉండాలి, ఇలా మాట్లాడాలని ఏవేవో ప్లాన్స్ చేసుకుంటారు. అప్పుడప్పుడు మీతో ఫ్లర్టింగ్ కూడా చేస్తారు అనుకోండి. నెంబర్ 5, తను మీతో మాట్లాడడానికి రీజన్స్ వెతుకుతుంది. బ్రో, తను ఫేస్బుక్, ఇన్స్టా ఆర్ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫ్రెండ్ అయితే తను మీకు ఎక్కువ మెసేజ్ చేస్తుంటుంది. లైక్ హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. మీతో ఎక్కువ మాట్లాడాలనుకుంటుంది. మీతో ఏమేమి మాట్లాడాలని పిచ్చెక్కిపోతుంది. కొత్త టాపిక్స్, క్వశ్చన్స్తో మీతో చాట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సైన్. తనే మీకు రోజు ఫస్ట్ మెసేజ్ చేస్తుంది. ఒకవేళ ఏ అమ్మాయి అయినా మీకు రోజు హాయ్, హలో, ఏం చేస్తున్నావు ఇలా రెగ్యులర్గా మాట్లాడడానికి ట్రై చేస్తే అండ్ మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తే డెఫినెట్గా తనకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. మీతో మాట్లాడడానికి పిచ్చెక్కిపోతున్నారు. ఐ మీన్ ఎంతో కొంత మీరు వాళ్ళకి ఒక స్పెషల్ పర్సన్ అయినట్టే. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, తను ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. మీ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడం ఆర్ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి హెల్ప్ చేయడం,
అండ్ తను మీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అది డైరెక్ట్లీ అవ్వచ్చు, ఇండైరెక్ట్లీ అవ్వచ్చు, విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్ తను మీతో మాట్లాడడానికి ఏదో ఒక విధంగా ట్రై చేస్తుంది. అండ్ ఒక బెస్ట్ టిప్, నోటీస్ హర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనిపించినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తన వైపు చూడడం లేదా తన పేరు పెట్టి పిలవడం ఇలాంటివి చేస్తే అక్కడ ఏదో ఉంది, మీకు తెలియంది ఏదో వాళ్ళకి తెలుసు. సంథింగ్ ఈజ్ ఫిషీ. కానీ టోటల్లీ దీని మీద డిపెండ్ అవ్వదు, కొన్నిసార్లు కావాలని కూడా అలా ఏడిపించవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీతో రెగ్యులర్గా మాట్లాడే అమ్మాయి, అంటే ఆల్రెడీ తను మీ క్లోజ్ ఫ్రెండ్. సో తను మిమ్మల్ని లవ్ చేస్తుందా లేదా, తనకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి? నెంబర్ 1, మీకు ఎవరైనా క్లోజ్ అయితే తను చాలా జెలస్ ఫీల్ అవుతుంది. 2, మీ గురించి స్మాల్ డీటెయిల్స్ కూడా గుర్తుంచుకుంటారు. 3, మిమ్మల్ని ఫన్నీ నేమ్స్తో పిలుస్తారు అండ్ ఐ ట్రస్ట్ యూ అని చెప్తారు. అండ్ అలానే వాళ్ళ సీక్రెట్స్ని మీతో షేర్ చేస్తారు. 4, మీతో మాట్లాడడం తనకి చాలా ఇష్టం అని చెప్తుంటారు అండ్ మీతో కాల్ ఆర్ చాట్ చేస్తున్నప్పుడు ఇంకా మాట్లాడడానికి ట్రై చేస్తారు. 5, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లో కేర్ చేస్తారు. షీ ఆల్వేస్ మేక్స్ టైమ్ ఫర్ యూ. 6, తను మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది మీరు ఇంకా ఎక్కువ అచీవ్ చేయడానికి. 7, మీరు సాడ్గా ఉంటే తను రిపీటెడ్గా ఏమైంది చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. 8, షీ విల్ స్కోల్ యూ మోర్ దెన్ యువర్ మామ్. ఇలా చాలా చేస్తారు. సో వీటిని మీరు ఎవరిలో చూసారు? మీ క్రష్లోనా, బెస్ట్ ఫ్రెండ్లోనా, లేక ఎవరిలో చూసారు? కింద కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇందుకీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారా ఏంటి? ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఇంకెందుకు లేట్? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ మని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.